ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే మనం ఆ విషయం గురించి మల్టిపుల్ డైరెక్షన్స్ లేదా వివిధ కోణాల్లో తెలుసుకోవాల్సి ఉంటుంది. దాన్నే మనం 360 డిగ్రీ వ్యూ అంటాం. ఎందుకంటే ఒకే వ్యక్తి లేదా ఒకే గ్రూప్ ఏ విషయం గురించి అయినా అవగాహన పొందలేదు. ఆ విషయానికి సంబంధించి అన్ని దృక్పథాలను ఒకచోట చేర్చి చూస్తే ఆ అవగాహన మరింత అర్థవంతమవుతుంది. అందుకు ఉదాహరణగా ఈ కథ విని తెలుసుకుందాం. ఒక ఊరిలో 6 గుడ్డివారు ఉన్నారు. వాళ్ళంతా ఎప్పుడు కొత్త విషయ సంగ్రహణలో ముందుంటారు. వారికి ఒకరోజు ఏనుగు ఎలా ఉంటుందో కదా అన్న ఆలోచన వచ్చింది. వారు రాజుగారిని కలిసి ఏనుగు తాకడానికి అనుమతి తీసుకోవడానికి బయలుదేరారు. రాజుగారు వాళ్ళ కోరికను అంగీకరించి మాపుటవాడిని ఏనుగు తీసుకురమ్మని ఆదేశించారు. మొదటి గుడ్డివాడు ఏనుగు దగ్గరకు వెళ్ళగా ఏనుగు తొండం అతని చేతికి తగిలింది. ఆ తొండం ఊగుతూ చుట్టుకోసాగింది. అప్పుడు అతను మిగతా వారితో ఇలా చెప్పాడు, ఈ ఏనుగు పాములా ఉంది అని. రెండవ గుడ్డివాడు ఏనుగు దంతును ముట్టుకొనగా అది అతనికి సూదిగా ఈట ఆకారాన్ని గుర్తు చేసింది. దాంతో అతను ఏనుగు ఒక బల్లెంలా ఉంది అన్నాడు. ఇక మూడవ గుడ్డివాడు ఏనుగు దగ్గరకు వెళ్ళి వీపును నిమురుతూ ఏనుగు ఒక గోడలా ఉంది అని మిగతా మిత్రులతో అన్నాడు. నాలుగవ వాడు ఏనుగు చెవులను పట్టుకొని ఏనుగు ఒక విసనకర్రలా ఉంది కదా అని అన్నాడు. ఐదవ వాడు ఏనుగు కాళ్ళను పట్టుకొని ఈ ఏనుగు ఒక చెట్టు మొదలులా ఉంది అని అరిచాడు. ఇక ఆరవ గుడ్డివాడు ఏనుగు తోకను పట్టుకుని ఇది ఒక కుచ్చులున్న తాడులా ఉంది అని అన్నాడు. ప్రతి వ్యక్తి తమ అనుభవం ఆధారంగా తమ వివరణ సరైంది అని నమ్మారు. నేను కరెక్ట్ అంటే నేను అని వాళ్ళంతా గొడవకు దిగారు. ఇదంతా గమనిస్తున్న రాజు నవ్వుతూ, మీరు మీ తరపున సరైన వారే. ఏనుగు ఒక పెద్ద సంక్లిష్ట జీవి. మీలో ప్రతి ఒక్కరూ దానిలోని ఒక భాగాన్ని మాత్రమే స్పృశించి కంక్లూజన్కి వచ్చేశారు. కానీ మీలో ఎవరూ పూర్తిగా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. మీ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఒక నిర్ణయానికి వచ్చేశారు. మీరంతా ఒకటిగా కలిసి ఒక నిర్ధారణకు వస్తే ఏనుగు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుస్తుంది అని చెప్తూ సభని ముగించాడు.